నల్గొండలో మైనర్ల డ్రైవింగ్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ శ్యామ్ చందర్ పవార్ ఆదేశాలతో టూ టౌన్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరిగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనల నేపథ్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న పలువురు మైనర్లను అదుపులోకి తీసుకుని వారి వాహనాలను సీజ్ చేశారు. ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా మార్పు రాకపోవడంతో ఇకపై నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ సైదులు హెచ్చరించారు. ఇటీవల కాలంలో మైనర్లు వాహనాలు నడిపి అదే అనేక ప్రమాదాలను గురి చేయడం జరుగుతుందనే దృష్టితోని ఈరోజు జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు నల్గొండ టూ టౌన్ పట్టణ పరిధిలోని హైదరాబాద్ రోడ్లో మైనర్ డ్రైవింగ్లు మరియు ట్రిపుల్ రైడింగ్ మీద, ర్యాష్ డ్రైవింగ్ మీద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఇందులో మా టూ టౌన్ ఎస్ఐలు అండ్ మరియు సిబ్బంది అందరం పాల్గొన్నాము. ఇందులో సుమారుగా చూసిన మీ తనిఖీలలో 10 మంది మైనర్లే, అంటే 18 సంవత్సరాల లోబడి సుమారు 10 మంది వాహనాలు నడుపుతున్నట్టు గుర్తించడం జరిగింది. ఇట్టి వాహనాలను స్వాధీనపరచుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇటీవల కాలంలో చూసినట్టయితే మనం మొన్న ఉదయం శంషీనగర్ రోడ్ నెంబర్ 6 మిర్యాలగూడ రోడ్డులో ఒక మైనర్ బాలుడు ఒక కారు నడిపి ఎలక్ట్రిసిటీ పోల్ గుద్దుకోవడం వలన కారు మరియు వెహికల్ పూర్తిగా డ్యామేజ్ జరిగి ఒక తీవ్రమైన చర్య జరగడం జరిగింది. ఎన్నిసార్లు పోలీసు వారు ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినప్పటికీ కూడా, ఎంత ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పటికీ కూడా తల్లిదండ్రులలో మార్పు అనేది రావడం లేదు. ఇది గుర్తించడం జరుగుతుంది. దయచేసి తల్లిదండ్రులకు పోలీసు వారు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరు మైనర్లకు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడుపుటకు అనుమతించరాదు. అనుమతించినట్టయితే ఇన్ని రోజులు అవగాహన కార్యక్రమాలు మాత్రమే చేయడం జరిగింది, కానీ ఇప్పటి నుంచి చట్టపరమైన చర్యలు అంటే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. దయచేసి ఎవరు మైనర్లను వాహనాలు అనుమతించొద్దు. మైనర్లు కూడా వాహనాలు నడిపి వాళ్ళు చట్టపరంగా శిక్షార్హులు కావద్దని చెప్పేసి విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లాలో పెట్రోల్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాల మధ్య అవగాహన లోపమో లేదా డీలర్ల సమన్వయం లోపమో తెలియదు, కానీ సామాన్యుడికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే వాహనాలను పక్కన పెట్టి మళ్లీ పాత రోజుల్లా సైకిళ్లే వాడాల్సిన దుస్థితి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. పెట్రోల్ లేదు, ఏ బంకులో పోయినా పెట్రోల్ లేదు. ఇప్పుడు కనీసం వ్యవసాయం చేసుకుందామన్నా ట్రాక్టర్లు కూడా ఆగిపోయినాయి. డీజిల్ పెట్రోల్ ఎక్కడ లేదు. ఇది 4వ బంకు తిరిగేవాడికి ఏ బంకులో పోయినా కూడా పెట్రోల్ అంటున్నారు. వచ్చిన బండ్లు మొత్తం వెనక మళ్ళీపోతున్నాయి. ఇప్పుడు 9:30 నుంచి బయలుదేరితే ఇంతవరకు అయింది 11 గంటన్నర అవుతుంది. ఇప్పుడు వెళ్ళి ఇంతవరకు దాకా ఏ బంకులో పోయినా ఇలా పెట్రోల్ అంటారు. ఏదైనా 1-2 బండ్లు దొరుకుతుంది, లేకపోతే మిగతా బండ్లు మొదలు వెళ్ళిపోతున్నాయి. మరి దీని పరిస్థితి ఏంది? ఏ గవర్నమెంట్ వచ్చి ఏం ఉద్బోధించింది లేదు. రైతుల్ని చంపేస్తుంది. చిన్న చిరు వ్యాపారులకు ఇబ్బంది అవుతుంది. మరి వాళ్ళు లోకల్లో తిరగాల్సినటువంటి బేరగాళ్ళకి, చిన్న బండ్లు ఉన్న వాళ్ళకి, పెద్ద బండ్లు ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది అవుతుంది. మరి పెట్రోల్ ఎందుకు నిల్వ ఆపేస్తున్నారు? దీనికి కారణం ఏంటి? కేంద్ర గవర్నమెంట్ కూడా అదే డౌన్ చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కూడా ఇది కూడా దీని కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరు ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటున్నారు. దీని గురించి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పెట్రోల్ పంపిస్తే, లేకపోతే తెలంగాణ మొత్తం అల్లోకొల్లం అయిపోతుంది. ఏం చేయాలి? ఈ ఆటో డ్రైవర్లు అసలు బతికే పరిస్థితి లేదు. ఇలానే బస్ ఫ్రీ, ఇలానే డీజిల్ దొరకదు, పెట్రోల్ దొరకదు. ఏమో ప్రభుత్వమో ఏమో అర్థమవుతలేదు అన్నది. ఏంది ఇటువంటి పాలన ఏడ చూడలేదు ఇంతవరకు. అసలు పేదవాడు బతికే పరిస్థితి లేదు. ఏందనేది ఆటో తోలుకుంటే పూట గడుస్తుంది, కనీసం బతికే పరిస్థితి లేకపోయే. ఆటో వాళ్ళకి ఎక్కే వాళ్ళే లేరు. ఇలా డీజిల్ దొరకదు, ఆ రైతులకు ఊరియా దొరకదు. ఇటువంటి పాలన జీవితంలో చూడలేదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. జిల్లా ప్రధాన కూడలి వద్ద ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు అరెవ్ అలాయి 3వ విడతను ప్రారంభించి నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు, అధిక లోడ్తో వెళ్లే వాహనాలకు జరిమానాలు విధించారు. వాహనదారులు ఇంటి నుంచి ఎంత క్షేమంగా బయలుదేరారో అంతే భద్రంగా
ఇంటికి వెళ్లాలని, కుటుంబ సభ్యులు మీకోసం వేచి చూస్తారని సీఐ గుర్తు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, పట్టణంలోని రోడ్లపై అడ్డగోలుగా పార్కింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏదైనా జరిగిన తర్వాత ఎవరైనా తీసుకురావాలి. దయచేసి రాంగ్ రూట్లలో పోవద్దు. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుంటారా? రైట్ థ్యాంక్ యూ. గౌరవ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ సిపి రామగుండం సిపి గారు శ్రీ అంబార్ కిషోర్జీ ఐపీఎస్ గారి సూచనల మేరకు ఈరోజు రోడ్ సేఫ్టీ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ 3rd ఫేజ్ ఈరోజు స్టార్ట్ కావడం జరిగింది. గౌరవ అధికారుల ఆదేశాల మేరకు ప్రతి నెల చివరి వారంలో ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఏవైతే వయలేషన్స్ జరుగుతున్నాయో అవి జరగకుండా చూసుకోవడం అనేది జరుగుతుంది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రజలు వాహనాల ద్వారా ఇంటి నుంచి ఏ విధంగానైతే బయటకు సేఫ్గా వస్తున్నారో అదేవిధంగా వాళ్ళ ప్రయాణం ముగించుకొని అదేవిధంగా సురక్షితంగా వారి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ 3rd ఫేజ్ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు బస్టాండ్ చౌరస్తాలో 2 వీలర్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరికీ, ఆ వాహనదారులందరికీ కూడా ఎవరైతే హెల్మెట్ ధరించి నియమ నిబంధనలు పాటిస్తున్నారో వాళ్ళందరికీ అదేవిధంగా కంటిన్యూ చేయమని, ఎవరైతే హెల్మెట్లు ధరించకుండా నియమ నిబంధనలు పాటిస్తలేరో వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము సూచించడం జరిగింది. ఇది ప్రతి నెల కూడా కొనసాగుతుంది. దయచేసి ఈ పెద్దపల్లి చుట్టుపక్కల పరిసర ఈ సబ్ డివిజన్ ప్రాంత ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరైతే వాహనాన్ని బయటకు తీసుకొని రోడ్డుపైకి వస్తున్నారో ఖచ్చితంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి సురక్షితంగా మీరు గమ్యాన్ని చేకూరే విధంగా ప్రయాణాన్ని కొనసాగించాలని పట్టణంలో కానీ లేకుంటే హైవే రోడ్డుపై ఉన్నటువంటి షాప్ యజమానులందరికీ మా యొక్క విజ్ఞప్తి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎవరైతే వారి దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాహనాలను ఖచ్చితంగా రోడ్డు దిగిన తర్వాతనే, షోల్డర్ లైన్ దాటిన తర్వాతనే పార్కింగ్ చేసుకోవాలి. ఇతరుల వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ చేసుకోవాలి. లేనిచో వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటాం. దయచేసి అందరూ కూడా పార్కింగ్ అనేది రోడ్ దించి పెట్టుకొని ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేసే విధంగా చూడాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. గౌరవ ఉమ్మడి మెదక్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ఆయిల్ కంపెనీలు ఉద్దర సరఫరాను నిలిపివేసి పూర్తి నగదు చెల్లిస్తేనే స్టాక్ ఇస్తామని కండిషన్ పెట్టడంతో డీలర్లు చేతులెత్తేస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు చెల్లించలేక కొనుగోళ్లు తగ్గించిపోవడంతో జిల్లాలోని మెజారిటీ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీనివల్ల వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి బారులు తీరాల్సి వస్తోంది. మరోవైపు కావాలని బంకులు మూసివేస్తే కఠిన చర్యలు తప్పవని సివిల్ సప్లై అధికారులు డీలర్లను హెచ్చరిస్తున్నారు.
అదో సైడ్కోండి నల్గొండ జిల్లాలో పౌర సరఫరాల అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకు వాడాల్సిన డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారనే సమాచారంతో జిల్లా వ్యాప్తంగా 75 సిలిండర్లను సీజ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, చిరు వ్యాపారుల వద్ద ఈ తనిఖీలు చేపట్టారు. అయితే అధికారులు పెద్ద హోటళ్లను వదిలేసి తమలాంటి చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడంపై బాధితులు మండిపడుతున్నారు. కమర్షియల్ సిలిండర్ల కొరత వల్లే ప్రత్యామ్నాయం లేక సొంత సిలిండర్లు వాడుతున్నామని, అధికారులు తమ జీవనోపాధిని దెబ్బతీయొద్దని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కావాల్సింది నేను కొన్ని ఎంటీ కొన్ని ఫుల్ భారత్ ఇండియన్ అని మిక్స్డ్ కానీ పౌర సరఫరాల శాఖ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు పౌర సరఫరాల శాఖ కమిషనర్ మరియు నల్గొండ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డొమెస్టిక్ సిలిండర్లు ఎక్కడైతే వాడుతున్నారో హోటళ్ళు కానీ, టీ స్టాళ్ళు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ వాటి మీద ఆకస్మిక తనిఖీలు చేసేసి వాళ్ళు వాడుతున్నటువంటి ఈ డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేయడం జరిగింది. హోటళ్లలో వాడాల్సిన సిలిండర్లు వేరే ఉంటాయి, 19 kg సిలిండర్లు వేరే ఉంటాయి. వాటి బదులుగా కొంతమంది ఈ డొమెస్టిక్ సిలిండర్ వాడుతున్నారు. ఆ డొమెస్టిక్ సిలిండర్లను ఇప్పుడు ప్రజెంట్ గృహవసరాలకు వాడాలి కాబట్టి ఇంటికి బుక్ చేస్తే సకాలంలో రీచ్ అవ్వట్లేదు, ఇవి డైవర్ట్ అవుతున్నాయని చెప్పేసి గ్రహించి ఈ హోటళ్ళలో వాడే సిలిండర్లను ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఎన్ని సీజ్ చేశారు? 75. అవును, ఇవాళ మార్నింగ్ స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని సీజ్ చేసినాము. మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ కూడా అవుతాయి. మళ్ళీ ఈరోజు నల్గొండ పురపాలిక పరిధిలో కొన్ని హోటల్స్ ప్లస్ రోడ్ సైడ్ హోటళ్ళలో కూడా గృహ వినియోగ సిలిండర్లు అంటే ఇంట్లో వాడే సిలిండర్లను హోటల్లో వాడడం అనేది నేరం. ఎందుకంటే వాటి సిలిండర్ మీదే పెద్ద పెద్ద అక్షరాలతో ప్రింట్ చేసి ఉంటుంది డొమెస్టిక్ పర్పస్ అని చెప్పేసి యూజ్. ఎందుకంటే కమర్షియల్ అయితేనేమో 19 కిలోలు ఉంటుంది, అది 1000, 1500, 2000 రూపాయలు చిల్లర ఉంటుంది. అది కమర్షియల్ కొనలేక కొంతమంది ఏం చేస్తారంటే డొమెస్టిక్ సిలిండర్ని ఇంట్లో వాడేది 1000 రూపాయలు, 900 చిల్లరకు 1000 రూపాయలకు దొరుకుతుంది కాబట్టి అది చవకగా దొరుకుతుంది అని చెప్పేసి హోటల్లో వాడతారు. అయితే ప్రజెంట్ పరిస్థితుల్లో గ్యాస్ సౌలభ్యం అనేది కొంచెం ఆందోళనకరంగా ఉంది కాబట్టి ప్రతి ఇంటికి బుక్ చేసే సిలిండరు కొన్ని కారణాల వల్ల డైవర్ట్ అవుతుందని చెప్పేసి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా గత వారం రోజుల నుంచి విస్తృత తనిఖీలు, దాడులు చేస్తున్నాము. ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద హైడ్రామా కొనసాగుతోంది. ఇంధన కొరత లేదని ఒకవైపు అధికారులు, బంక్ యజమానులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. గంటల తరబడి క్యూలో నిలబడిన వాహనదారులకు బంక్ సిబ్బంది కేవలం 50 రూపాయల విలువైన పెట్రోల్ మాత్రమే పోస్తుండటంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 రూపాయల పెట్రోల్ 1/2 లీటర్ కూడా రాదని, దీనికోసం గంటల సమయం వృధా చేసుకోవాలా అని వాహనదారులు బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వందనే కొట్టుకుంటే మంచిగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సెల్ టవర్ నిర్మాణంపై ఉద్రిక్త నెలకొంది. కృష్ణా కాలనీలోని ఒక నివాస గృహంపై ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన సెల్ టవర్ నిర్మాణాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్మాణం వల్ల తమ ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ కాలనీ వాసులు పనులను అడ్డుకున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ ముత్యం వెంకన్న మద్దతుతో జరిగిన ఈ నిరసనలో అధికారులు తక్షణమే స్పందించి నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. టవర్ నిర్మాణాన్ని వెంటనే జనావాసాల మధ్యలో ప్రజలకు ఇబ్బంది పెడుతున్న టవర్ నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలి. టవర్ నిర్మాణ పత్రాలను వెంటనే ప్రజల ప్రాణాలకు ఇబ్బందులు కల్పించే టవర్ నిర్మాణాలను వెంటనే ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా టవర్ నిర్మాణాన్ని వెంటనే వృద్ధులకు ఇబ్బంది కలిగే విధంగా టవర్ నిర్మాణాన్ని వెంటనే విద్యార్థులకు ఇబ్బంది కలిపే విధంగా టవర్ నిర్మాణాన్ని వెంటనే అన్ని రకాల ప్రజలకు ఇబ్బంది కల్పించే టవర్ నిర్మాణాన్ని వెంటనే 6వ వార్డు ప్రజల ఐక్యత టవర్ నిర్మాణాన్ని వెంటనే 6వ వార్డులో జరుగుతున్నటువంటి జియో టవరు నిర్మాణాన్ని ఆపడానికి 36 వార్డు ప్రజలందరూ కూడా ఏకమై కమిషనర్గా నా బాధ్యత కాబట్టి నా దగ్గరికి వస్తే నిన్ననే కమిషనర్ గారికి టీపీఓ గారికి చెప్పడం జరిగింది. సార్ మరి ఇక్కడ ఏదో జియో నిర్మాణం జరుగుతుందంటే ఒక ప్రైవేట్ బిల్డింగ్ మీద అప్లై చేసింది కానీ సార్ మేమైతే యాక్సెప్ట్ చేయలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది నిన్న. అది మరి ఆపాలి సార్ అంటే నేను వచ్చి ఆపారు. మళ్ళీ ఈరోజు తెలియకుండానే వచ్చి టక్క కంపెనీకి సంబంధించిన జియో కంపెనీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ ఫ్రేమ్ని ఫిట్ చేసి ఇంకొక 1 or 2 hours అయితే టవర్ కూడా అయిపోయి ఉండి ఇక్కడ స్థానికులు గ్రహించి దాన్ని మాకు ఫోన్ చేయడానికి అందరం అన్ని పార్టీల వారం సిపిఐ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, మరి కాలనీ వాసులు కావచ్చు అందరూ వచ్చి నిర్మాణాన్ని ఆపడం జరిగింది. మళ్ళీ దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ ఏమైనా టవర్ కనుక నిర్మాణం చేపట్టినట్టయితే దీని అందరం అన్ని పార్టీలు కలిసి ధర్నా కూడా చేయాల్సి వస్తుంది. ఇలాంటి నిర్మాణాలు ఎక్కడ కూడా ఏ ప్రైవేట్ బిల్డింగ్ల వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు దయచేసి మీరు ఆలోచించి మీరు అందరూ విజ్ఞులు దయచేసి ఏదో 15,000 కోసం కిరాయిల కోసం చూస్తే ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మన ఒక్క కుటుంబం కోసం 100 కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితి కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా కిరాయికి ఇవ్వద్దని నేను వినయించుకుంటూ నేను ఈరోజు ఈ మీడియా సమావేశంగా చెప్తున్నా. మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటివి జరుగుతూ మాత్రం చాలా సీరియస్గా స్పందించాల్సి వస్తుంది. 36 ప్రజలందరూ కూడా ఎంప్లాయీస్ విజ్ఞులు అందరూ కూడా చాలా విజ్ఞానవంతులు కాబట్టి ఇక్కడ వాళ్ళకి తెలిసిన విజ్ఞానంతోనే వాళ్ళు ఆపగలిగారు. ఎందుకంటే అది తెలియకుంటే ఏం తెలుసు, కాలనీలో ఎక్కడో వేస్తే పాపం వాళ్ళకి ఏం తెలియకపోవు. కాబట్టి దయచేసి ఇలాంటి జరుగుతూ మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని నేను ఈ మీడియా ముఖంగా చెప్పుకుంటూ 36వ వార్డులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో బాణుడి బగుబగులకు ఉపశమనం కలిగిస్తూ ఒక యువకుడు అపర భగీరథుడని నిలుస్తున్నాడు. వేసవి తాపంతో అలమటిస్తున్న బాటసారుల దాహర్తిని తీర్చేందుకు యూత్ ఐకాన్ కందకట్ల సిద్ధురెడ్డి అభినందనీయమైన సేవా యజ్ఞాన్ని చేపట్టారు. శంషాబాద్ బస్టాండ్ వేదికగా ప్రతిరోజు సుమారు 30,000 రూపాయల సొంత ఖర్చుతో వేలాది మందికి చల్లటి మజ్జిగను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఎటువంటి ప్రచారం ఆశించకుండా మానవత్వమే పరమావధిగా ఆయన చేస్తున్న ఈ కృషి స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది. మనిషికి మనిషి అండగా ఉండాలనే సందేశాన్ని ఆయన చాటి చెప్తున్నారు.
కొద్దిగా ఉంటాయి సార్ అలా అలా లాస్ట్ టైం నేనే సూపర్ టేస్ట్. ఒక నమస్కారాలు. ప్రతి సంవత్సరం ఏదైతే మనము స్వచ్ఛమైన చల్లని మజ్జిగ ప్రోగ్రామ్ చేస్తామో ఈసారి కూడా అదే విధంగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఈసారి స్పెషల్ ఏంటంటే మనం ఏదైనా తినే వస్తువు తాగే వస్తువు చూడ్డానికి అంటే కంటికి విప్పుగా ఉంటే అది ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది. కానీ మేము ఆ టేస్ట్ను ఆటోమేటిక్గా అందులో మంచి ఇంగ్రీడియంట్తో టేస్ట్తో పాటు చూడడానికి కూడా ఒక మంచి నేచర్ అంటే ఒక విలేజ్ కల్చర్ చూపించేలాగా ఫస్ట్ టైం డెకరేషన్ చేసాము. ఎవ్రీ టైం చేస్తాం, ఆ విషయం మీకు తెలిసిందే. బట్ ఈరోజు ఇంకొంచెం కల్చర్ మన విలేజ్ కల్చర్ చూపించి చేశాము. సో ఈరోజు ఏదైతే నేను ఎవ్రీ టైం చేస్తానో ప్రతిసారి అలాగే అందరూ వినియోగించుకోవాలి. ఎవరంటే స్పెషల్గా విద్యార్థులు, తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్, తర్వాత ఆటో డ్రైవర్సు, తర్వాత కార్ డ్రైవర్సు, బస్ డ్రైవర్సు, స్పెషల్గా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సార్ మీరు ఖచ్చితంగా మా కోసం ఎంతో సేవ చేస్తుంటారు, మీరు ఖచ్చితంగా ఈ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అదేవిధంగా మన ఎయిర్పోర్ట్కి వెళ్ళే పోర్ట్రేట్ సిబ్బంది, ఎయిర్ ఇండియా సిబ్బంది చాలా మంది ఉంటారు. వాళ్ళు ఒక్క గ్లాస్ మన దగ్గర తాగి వెళ్తే వాళ్ళు ఒక డే అంతా మంచి జాబ్ చేసుకోవచ్చు. అంత హెల్దీ బటర్ మిల్క్ ఇస్తున్నాం. సో ఈ ఎండ వేడిని తట్టుకోవాలంటే మనం బటర్ మిల్క్ కంపల్సరీ తాగాల్సిందే. నాకు పొద్దుగా ఫోన్ వచ్చింది. ఫోన్ రాగా నాకు తిప్పకున్నంత ఇంత విలువైన అనగా తిల్లే నేను ఆయన సంతోషంతో నాకు అంత సంతోషం అనిపించింది. అన్న రామనాడు అది చాలా సంతోషం అనిపించింది. శ్రీశైలం పోయిందనా మొన్న పోయిండు, నేను అక్కడే ఉందామని అనుకున్నాడు. అట్లాంటిది ఇద్దరు కలిసి మళ్ళీ ఇంటికి వెళ్దామని వచ్చేసారు. వచ్చి స్నానం చేసుకుంటూ పండుకున్నాము. అన్న ఫోన్ వచ్చింది, ఆయనకు కళ్ళులో అప్పుడే నీళ్లు తిరిగేసినాయి. అన్న ఫోన్ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఎక్కడున్నాడు కానీ ఆయన పోయి అదే అంటుంది. నాకు ఫస్ట్ దర్శనం అయ్యింది, అన్న దర్శనం అయినట్టు భావిస్తున్నాడు. నాకు అదే ఫస్ట్ కలిసినప్పుడు ఇక్కడ ఈ మజ్జిగనే తాగినప్పుడే వచ్చి ఇంట్లో ఎన్నో చెప్పిండు ఆయన. మా ఫ్రెండ్ ఏంటంటే ఈ మజ్జిగ పెట్టే కన్నా ముందు జస్ట్ సమ్మర్ రాగానే అందరూ ఆలోచిస్తుండొచ్చు, కానీ సమ్మర్ రాకముందు నుంచి ఆలోచిస్తున్నాడు. అంటే ఒక 2 months బిఫోర్ నుంచే ఇంకెప్పుడు సమ్మర్ వస్తుంది, నేను ఎప్పుడు అంటే ఈ మజ్జిగ పెట్టాలి, ఎంతో క్వాలిటీగా పెట్టాలి. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కన్నా దేశం ఇంకా బెటర్గా ఉంది. ఇప్పుడు ఇంకా చాలా క్వాలిటీగా పెట్టండు. నిజంగా మేము ఫ్రెండ్గా, నేను మా ఇంకో బ్రదర్ మేము ఫ్రెండ్గా ఉన్నందుకు నిజంగా చాలా గర్విస్తున్నాం. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆయన సేవ చేసే విధానాన్ని బట్టి మాకు కూడా పక్కకున్నందుకు కొద్దిగా హ్యాపీగా ఉంది. పెట్రోల్ కొరతపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ బంక్ యాజమాన్యం కీలక ప్రకటన చేస్తుంది. వినియోగదారులకు కావలసినంత ఇంధనం అందుబాటులో ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సాధారణం కంటే ఎక్కువ రద్దీ ఉండటంతో నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు సుమారు 16,000 లీటర్ల పెట్రోల్ను సరఫరా చేస్తామన్నారు. మరిన్ని ట్యాంకర్లు దారిలో ఉన్నాయని తెలిపింది. అయితే రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రస్తుతం బైకులకు 500 రూపాయలు, కార్లకు 2,000 రూపాయల పరిమితితోనే పెట్రోల్ పోస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి ఒక్కరికి ఇంధనం అందేలా సహకరించాలని, తప్పుడు ప్రచారణను నమ్మవద్దని యాజమాన్యం కోరింది. ముందు నియర్ చిత్తారామ టెంపుల్ మాకు పెట్రోల్ డీజిల్ బాగానే ఉంది. మా ట్యాంకర్ రోజు లోడ్ వస్తూనే ఉంది. దీని విషయంలో మీరు బాధపడవలసిన అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని నార్మల్గా వచ్చి నార్మల్గా పెట్రోల్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ లేదు. ఏదో బోకస్ వార్తలు విని వచ్చి మనకు కానీ ఏ పంపులో కానీ ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకని రాత్రి కూడా ఇదే టైపులో అయితే రాత్రి పోలీసులు వచ్చి ఆపేయవలసి సమయం వచ్చింది. అందుకోసమని దయచేసి మీరు అందరు కోఆపరేట్ చేస్తే అందరికీ పెట్రోల్ ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, ప్లస్ ఇంకో ట్యాంకర్ కూడా వస్తూ ఉంది. దయచేసి మమ్మల్ని కోఆపరేట్ చేయండి. మొత్తం అంతటా కూడా పెట్రోల్ సప్లై కొద్దిగా హెచ్పీలు ఏమవుతుందంటే వాళ్ళకు ఏదో డబ్బుల విషయం ఏదో అయ్యి కొద్దిగా ఆపుతున్నారు, అంతేగాని అంతటా పెట్రోల్ బాగానే ఉంది. అన్ని కంపెనీలలో పెట్రోల్ రావడానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకు కూడా దొరకడానికి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. పొద్దున మనకు 4:30 లైన్ కట్టారు. మనం 5 గంటలకు స్టార్ట్ చేసినాము. 5 గంటల నుంచి కూడా ఇదే విధంగా సాగుతూ ఉంది. ఎంత చెప్పినా కూడా వినట్లేదు. ఏం ప్రాబ్లం లేదన్నా కూడా వాళ్ళు వినట్లేదు.